యేసే మన రక్షకుడు, యేసే మన దైవము, మన సర్వము. ఆయన కృప, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుందాము. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఆయన సన్నిధిలో నిలవమని దేవుడు సెలవిస్తున్నాడు. మనమందరము పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. లోకానుసారమైన ఆభరణములు కాదు, కానీ బంగారం, ఎండి అవి వేసుకుని, వస్త్రములు వేసుకుని అలంకారం కాదు, కానీ అవన్నీ కావాలని ప్రభుకు తెలుసు, మనం వేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు పరిశుద్ధ అలంకారము కలిగి ఉండమంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో పరిశుద్ధ అలంకారము కలిగి హృదయ శుద్ధి గలవారుమై దేవుడి సన్నిధిలో కనబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినందతగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పూజ్యుడు, ఆయన కోరదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆయన పూజనీయుడిని ఆరాధిస్తున్నాం. అర్హుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. అందుకనే ఆయన జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు, ఘనత ప్రభావములను ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన ఎదుట ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పట్టుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది సిద్ధపరచబడును. ఆమేన్, హల్లెలూయా. వట్టి విగ్రహముల జోలికి మనము పోకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. దేవతలన్నీ వాటి విగ్రహములని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఆకాశ వైశాల్యమును సృజించినవాడైన, ఆకాశ వైశాల్యములను సృజించినవాడు, సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు, దేవాది దేవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతనైన సర్వశక్తి గల దేవుడు, నేను అభిషక్తిని ఇచ్చిన వాడిని ముట్టవలదనియు, నేను అభిషేకించిన వాడిని ముట్టవలదని నా ప్రవక్తల ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మహిమ కల దేవుడు, ఆయన అద్భుతాలు ఇచ్చేవాడు, ఆశ్చర్యచేవాడు. మనమందరము కూడా ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు తిరుగుదాం. వినండి, దేవుని వైపు చూడండి, దేవుని వైపు సాగిలపడండి, ఆయనకు మొక్కండి. ఆయన మీకు సమస్తము చేస్తాడు. సమస్తము చేయగల మహనీయుడుగా ఉన్నాడు కనుక మన దేవుడు నమ్మదగినవాడు, కోరదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఆయన ఆరాధిద్దాం. ఈరోజు ఈ యొక్క విషయాల్లో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల దేవుడునైనా, ఇంకా అసాధ్యమైనది ఏమి లేదునైనా, ప్రతి విషయంలోనూ మీరు మాకు సహాయం చేయండి తండ్రి. గృహాల్లో సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, అనేకమైన సమస్యలతో వస్తున్నారు ప్రభా. అన్నిటి విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. వారి గర్భాలు తెరవండి నైనా, వివాహాలు జరిగించినాయా, రోగాలు ఏసునామలో పారిపోలయా, అతి కాడి విరగొట్టబడాలయా, మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను కనికరించండి ప్రభా, వాళ్ళ అవసరతలు తీర్చండి నాయ, వారి ఆర్థిక పరిస్థితులన్నీ తీర్చి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.